ప్రియమైన వాసంతి, ప్రేమించి పెళ్లి చేసుకున్నాను. భవిష్యత్తును గురించి ఎన్నో కలలు కన్నాను. వేరే కాపురం వెళ్ళేప్పుడు మా దాంపత్య జీవితాన్ని గురించి ఎన్నో కబర్లు నీకు వ్రాయాలని ఆశతో వెళ్ళాను. కాని నా ఆశలని నిరాశలైనాయి, నా కలలని కల్లలైనాయి. నేను అనుభవిస్తున్న బాధ వేదన నీతో చెప్పుకుంటే బరువు కాస్త తగ్గుతుందని ఈ ఉత్తరం వ్రాస్తున్నాను. వారు చాలా మంచివారు, కాని ఎందుచేతనో వారి అనురాగాన్ని నేను పొందలేకపోతున్నాను. తాళి కట్టిన భార్యనయ్యాను, కాని నాకు వారి హృదయంలో స్థానం లేదు. ఎప్పుడూ ఏదో పోగొట్టుకున్న వారిలా పరధ్యానంగా ఉంటారు. అర్థం కాని ఆవేదనతో అగుపిస్తారు. వారిని నా వారిగా చేసుకోవడానికి ఎంతో ప్రయత్నించాను, కాని ఓడిపోయాను. ఇప్పుడు కేవలం నేనొక యంత్రంలా బ్రతుకుతున్నాను. నిన్నెప్పుడూ మరవని గీత. అమ్మా, మేనేజర్ గారు మిమ్మల్ని రమ్మంటున్నారు. పిలిచారట? అవును వాసంతి, నీతో ఒక ముఖ్యమైన విషయం గురించి మాట్లాడాలి. చెప్పండి. అది ఆఫీస్ విషయం కాదు, సొంత విషయం. ఏమిటండి? నువ్వు కోపం అంటే చెప్తాను. నేను కోపం మీదే ఎరగను. వాసంతి, నువ్వు నన్ను అపార్థం చేసుకున్నా సరే ఇక దాచుకోలేను. మనసు విప్పి చెప్తున్నాను, విను. నేను నిన్ను ప్రేమిస్తున్నాను. నీ అభిప్రాయం కూడా తెలుసుకుందామని. మన్నించండి, దయచేసి నన్ను బాధించకండి. గౌరవనీయులైన బావగారికి వయసులోనే కాదు, విచక్షణ విజ్ఞానంలో పెద్దవారు మీరు. మీకిలా ఉత్తరం వ్రాయవలసి వచ్చినందుకు విచారిస్తున్నాను. ఎంతో ప్రకాశవంతంగా వెలుగుతున్న ప్రమీద ఆరిపోతున్నప్పుడు చిన్న చీపురుపులే దాన్ని ఎగదోసి మళ్ళీ వెలుగుస్తుంది. ప్రస్తుతం నేనలాంటి పనికి పూనుకోవడం తప్పు కాదనుకుంటాను. మీరు ప్రమిద లాంటివారు. మీ నుంచే మాకు వెలుగు రావాలి. ప్రపంచంలో 100కి 90 మంది ఆశలు ఈడేరని వాళ్లే, అనురాగం ఫలించని వాళ్లే. వాళ్ళందరూ భగ్నమైన తమ ప్రేమగాథలు తలుచుకుని వారి జీవితాలను, వారిని ఆశ్రయించుకున్న వారి జీవితాలను నాశనం చేసుకుంటే ఇక ప్రపంచంలో మిగిలేదేముంటుంది? సమాధులేగా. ఆలోచించి చూడండి. త్యాగం చేయడం సులభం, కానీ దేనికోసం త్యాగం చేసేమో అది సాధించిన నాడే ఆ త్యాగం సఫలమవుతుంది. మా అక్క సంతోషం కోసం మిమ్మల్ని త్యాగం చేశాను. మీరు మీ పవిత్ర ప్రేమను త్యాగం చేశారు. కానీ ఈనాడు మీ అనురాగాన్ని పొందలేక అసహాయ స్థితిలో ఉన్న అక్కను తలుచుకుంటే మనం చేసింది త్యాగమా, ద్రోహమా? ఒక్క క్షణం ఆలోచించి చూడండి. మనుషల్లా పుట్టి చాలా మంది పశువులాగా బ్రతుకుతారు. ఏ కొద్ది మందో కొందరి హృదయాల్లో దేవతలా వెలిసి పూజలందుకుంటారు. బావగారు, మీరెప్పటికీ నా హృదయంలో నా ఇలవేల్పుగా పూజలందుకోవాలని ఆశిస్తాను, ప్రార్థిస్తాను. మీ సహోదరి వాసంతి. ఇన్నాళ్ళు నీ మనసు చాలా నొప్పించాను కదా? లేదండి. కాదు గీత,
నాకు తెలుసు. ఇన్నాళ్ళు నేను కళ్ళుండి గుడ్డివాణ్ణయ్యా, తెలివుండి మూర్ఖుడిలా ప్రవర్తించాను. ఈనాడొక జ్ఞానజ్యోతి నా కళ్ళు తెరిచింది. గీత, ఇక మన సంసారం స్వర్గం అవుతుంది. మన కాపురం కళకళలాడుతుంది. మన దాంపత్యం ఆదర్శప్రాయం అవుతుంది. స్వామి, వెళ్ళు, లోపలికి వెళ్ళి డ్రెస్ చేసుకురా. అలా బయటికి వెళదాం. ఇదిగో ఇప్పుడే వచ్చేస్తా, త్వరగా వచ్చేస్తా. వాసంతి, నీ జీవితం ధన్యం. నీ చరిత్ర పూజనీయం. నాకే కాదు, అందరికీ నీ ఒక ఆదర్శమూర్తివమ్మా. ఆదర్శమూర్తివి. గీత రెడీ? రారా. అరే సత్యమా, రారా రండమ్మా. నమస్కారం. నమస్కారం అండి. నమస్తే. మన పుత్రరత్నం బాగుందిరా. అయితే అబద్ధాల కొరకు ఆడపిల్ల పుట్టిందన్నమాట. నువ్వు నిజం చెప్పి మగబిడ్డని కదా చూద్దాం. అది ఆవిడతో చెప్పరా. గీత, ఇతను ఎవరో తెలుసా? తెలియకేమండి? ఎవరో చెప్పు. గజేంద్ర కంపెనీలో హెడ్ క్లర్క్. అయ్యో రామ. ఒరే నేను చెప్తాను రా. అమ్మా, వీడెవడరా వీడు? నిజం కూడా చెప్పలేనట్టాడు. గీత, వీడు వట్టి కోతల రాయుడు. అమ్మా, అది పూర్వజన్మ. అప్పుడు మన ఉద్యోగమే అది. ఇప్పుడు మీరు తెలుసుకోవాల్సిన ఘనకార్యం ఇంకోటి ఉంది. అది ఏమిటంటే, త్వరగా చెప్తావరా. ఈమె నా సహధర్మచారిని, పేరు కాంతం. ఏట్రాయ్ పూలమాలతో వచ్చేసావు? మేళతాళాలు దొరకలేదు గనక. నిలబడరా. ఏమిట్రా ఇది? నాకెందుకు? ఎవడరా వీడు? పూలమాల వేయని వినంటాడు. నిలబడు. ఏమిట్రా అసలు విషయం? నీ దయ వల్ల నాకు టీ కంపెనీలో ఉద్యోగం దొరికింది. కాదండి, మా ఇద్దరికి ఉద్యోగం దొరికింది. మా ఇద్దరికి ఉద్యోగం దొరికింది. ఓహో అదేమిట్రా తేలిగ్గా తీసావు. మా కృతజ్ఞత తెలియడానికి నీకు పూలదండ వేశాం. అది థ్యాంక్స్. వస్తావరా? కాస్త కాఫీ తాగిపోండిరా. ఎవడరా వీడు? టీ కంపెనీలో ఉద్యోగం చేస్తూ కాఫీ తాగితే మా ఉద్యోగం డిస్మిస్. పోనీ టీయే తాగిపోదు కానీ కూర్చో కాసేపు. కూర్చోడానికి వ్యవధి లేదురా. డ్యూటీ ఆన్ లో ఉన్నాం. పోరా, నీ డ్యూటీ నువ్వును. బయటకు చూడరా, నీకే అర్థమవుతుంది మా డ్యూటీ ఏమిటో. ఏమిటో అది? ఎవడరా వీడు? బయటకు చూడమంటే కూడా చూడమంటాడు. రా రా మా చూదు కానీ. కాంతం కమాన్ రండి. డబ్బాకారా? ఎవడరా వీడు? రే, దీని స్పీడ్ చూస్తే నువ్వు డబ్బాను రా. అబ్బా అబ్బా అంటావు. రే, దీంతోనేరా మన ఇండియా హోల్ మొత్తం అంతా తిరిగి టీవీ వ్యాపారం చేస్తున్నావు. సరే కానీ నీ అడ్రస్ ఏమిట్రా? అడ్రస్ ఏముంది? నడిమీద నారాయణ గోవింద రే. ఎందులో నవ్వుతావు? రే, ఈ ఫ్రంట్ సీట్ మా ఆఫీస్, ఈ బ్యాక్ సీట్ ఏమో టీ కొట్టు. ఇందులో టీ సామాన్ ఉంటుంది, అందులో మేము ఉంటాం. అయితే నీ సంవత్సరానికి అనుకూలంగా అన్ని ఏర్పాట్లు చేసుకున్నావు అన్నమాట. ఇదంతా నీ తలవేరా బ్రదర్, నీ తలవా. నీ రికమెండేషన్ తో నీ టీలో ప్రవేశించాను. కొన్నాళ్ళకు దీన్ని టీలో లాగేశాను. మరి కొన్నాళ్ళకు ఈ చొక్కిని టీలో ముంచెత్తేస్తాను రా. ఇంకే నీ సంసారం అంతా టీ అనుకో. ఒక సంసారమా? రే, తరతరాలు టీలో పుడతాం, టీలో బ్రతుతాం, టీలో వస్తాం. వస్తాను బ్రదర్. ఎక్కబండి. సారీ సారీ సారీ. ఎక్కబండి ఎక్కబండి. వస్తావమ్మా. వాసంతి, మీరా? ఏం వాసంతి అలా ఒంటరిగా కూర్చున్నా? ఏం లేదండి, ఊరికేనే. నేను రావడం వల్ల నీకేమైనా? లేదండి. వాసంతి, ఆనాడు ఆఫీసులో నేను అడిగిన దానికి జవాబు చెప్పకుండానే వెళ్ళిపోయా. మళ్ళీ నీతో మాట్లాడదాం అనుకున్నాను. ఈనాటికి అనుకోకుండా అవకాశం లభించింది.
మనసు విప్పి నీతో చెప్పాను. నీ అభిప్రాయం ఏమిటో చెప్పు. స్త్రీ తన జీవితంలో ఒక్కసారే ఒక్కరిగే మనసివ్వగలదు. నన్ను మన్నించు వాసంతి, నన్ను మన్నించు. ఆశలన్నీ నెరవేరితే మానవుడు దేవుణ్ణే మర్చిపోతాడు. అందుకే జీవితంలో అడుగడుగునా నిరాశలు. పర్వాలేదు, అందుకు నేను విచారించడం లేదు. వాసంతి, మనసిచ్చిన మగణ్ణి చేసుకుని నువ్వు సుఖంగా ఉండు. అదే నా ఆశ, ఆశీర్వాదం. వాసంతి, ఏమిటిది వాసంతి? ఎందుకు ఈ కన్నీళ్లు? నాతో చెప్పకూడదా? నీ బాధ ఏమిటో చెప్పు వాసంతి. తీర్చగలిగితే నా ప్రాణాలైనా సరే ఇచ్చి తీరుస్తాను. అవకాశం ఎప్పుడో తీరిపోయింది. ఏమిటది? నాదొక విషాద గాథ. నేనొకరిని ప్రేమించాను, ఆయన నన్ను ప్రేమించారు. కానీ నా సహోదరి, నా కోసం తన సర్వస్వం త్యాగం చేసిన మా అక్క తన ప్రేమ గాథను నాకు చెప్పింది. నేను నిర్ఘాంతపోయాను. కారణం, ఆమె కూడా వారినే ప్రేమించింది. వారు లేకుంటే తను బ్రతుకలేనని నాతో చెప్పింది. ఒక్క క్షణం ఆలోచించాను. ఆ ఉత్తమురాలికి నేను చెయ్యగలిగిన పెచ్చుపకారం ఏముంది? ఆవిడ రుణం తీర్చుకోవడానికి అదే మార్గమనుకున్నాను. వారిని ఆమెకే అర్పించాను. నేనే స్వయంగా పెళ్లి జరిపించాను. ఇప్పుడు నాకు మిగిలింది ఆ ఆత్మసంతృప్తి ఒక్కటే. వాసంతి, నీలాంటి ఉత్తమరాలు ఎక్కడా ఉండదు. కానీ గతాన్ని తలుచుకుంటూ భవిష్యత్తును పాడు చేసుకుంటావా? భవిష్యత్తు నాకు అలాంటిది లేదు. లేకే, నువ్వు కావాలనుకుంటే నీ జీవితంలో మళ్ళీ వసంతం వస్తుంది. లేదండి, నా భవిష్యత్తును గురించి ఆలోచించే పరిస్థితిలో లేను. క్షమించండి. నా వల్ల మీకు ఏదైనా ఇబ్బంది కలిగితే రేపు నేను రాజీనామా ఇచ్చి వెళ్ళిపోతాను. వద్దు వాసంతి, తొందరపడి అలాంటి పని చెయ్యొద్దు. నీ మనసు నొప్పించాను, నన్ను మన్నించు. వాసంతి, నిన్ను కలుసుకున్నప్పటి నుంచి నా మనసు ఎందుకో కలవరపడిపోయింది. అనవసరంగా నిన్ను బాధ పెట్టాను. నా కోసం రాజీనామా చేస్తానన్నావు. ఎంతైనా నువ్వు స్త్రీ.